ఎనర్జీ కావాలంటే తినాలి. అయితే తింటే ఒక సమస్య ఏమిటంటే లావెక్కుతారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే మఖానా గింజలు. మఖానా గింజలు తిన్నప్పటికీ లావెక్కరు. అలాగే మధుమేహం ఇలాంటి అనేక సమస్యల్లో ఇదొక చక్కని ఆహారం కింద వాడుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే బరువు తగ్గించేటటువంటి ఈ తామర గింజలు. తామర గింజలు వీటినే మఖానా అని కూడా పిలుస్తారు. దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఈ గింజలు ఇవన్నీ ఉండటం మూలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని కొంతమంది పచ్చిగా తీసుకుంటే, ఇంకా కొంతమంది ఏమో వేయించుకొని తింటారు. మరి కొంతమంది ఉడకబెట్టుకొని కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా తామర గింజలలో ఈ ఆరోగ్యానికి అవసరమైనటువంటి అనేక పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా దీనికి అనేక ప్రయోజనాలు. వీటిని తెలుసుకుందాం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది బరువుని ఇవి తగ్గిస్తాయి. క్యాలరీలు మోతాదుకి మించి తీసుకోవటం వల్ల బరువు పెరుగుతాం. ఇది కదా సమస్య. అయితే మఖానాతో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే దీంట్లో క్యాలరీల శాతం తక్కువ ఉంటుంది. వీటిలో ఉండేటువంటి ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో ఆహారపు కోరికలు అంటే ఫుడ్ క్రేవింగ్ అనేది అదుపులో ఉంటుంది. అలాగే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అసలు ఆ మాటకొస్తే అనేక సమస్యలకు ఇది ఒక చక్కటి ఆహార పరిష్కారం. ఉదాహరణకు మఖానాలో ప్రోటీన్స్, ఫైబరు, వీటితో పాటుగా కాల్షియం, అలాగే ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి రక్తహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు ఇవి తలెత్తకుండా మనం ఈ మఖానాన్ని తినడం ద్వారా చూసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ గింజల్లో మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇది నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, తామర గింజల్లో యాంటాక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు ఇవన్నీ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి గుండె జబ్బులు, క్యాన్సరు, డయాబెటిస్, ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఇంకొకటి, దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహులు అంటే ఈ డయాబెటిక్స్ ఏం తినాలి అన్న డౌట్ వచ్చినప్పుడు ఇది ఒక చక్కటి ఆహారం కింద ఎంచుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, కీళ్ళ సమస్యలతో పాటుగా దంత సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ గింజల్ని ఎక్కువ తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. అలాగే వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఎముకలు, దంతాలని దృఢంగా మారుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ గర్భిణీలకి మేలు చేస్తాయి. అంటే ఈ గర్భిణీల్లో రక్తహీనత సమస్య రాకుండా కాపాడతాయి. మఖానాలో సోడియం తక్కువ ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు వీటిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, మఖానాలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కేవలం ఆరోగ్యాన్నే కాదు, మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ముఖం పైన మొటిమలు, ముడతలు ఇవి రాకుండా ఉంటాయి. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే అంతా బాగానే ఉంది, మరి వీటిని ఎలా తీసుకోవాలి? తామర గింజల్ని పచ్చిగానే తినాలి, తింటే మంచిది. లేకపోతే వేయించి, ఉడకబెట్టి సూప్స్, సలాడ్స్, రకరకాల కూరల్లో, స్వీట్స్లో భాగం చేసుకోవచ్చు. చాలామంది వీటిని కాల్చుకొని స్నాక్గా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే వీటిని వేయించే బదులు పచ్చిగా లేదా ఉడకబెట్టి తీసుకోవటం వల్ల ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే ఇంకొక విషయం, ఎలర్జీలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరింపు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం వీటిని కాస్త చూసుకొని వాడుకోవాలి. ఇలాగా మఖానాతో అన్ని చక్కటి ప్రయోజనాలే. వీటిని మీరు మీ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలు మీకు వీటి ద్వారా లభిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా అలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.